ఈ రీల్ మీకు కనిపించడం యాదృచ్ఛికం కాదు. మీరు వెతుకుతున్నారు కాబట్టే కనిపించింది. ఏ వ్యాపారాలు చేయాలి? ఎందుకు చేయాలి? రకరకాల వ్యాపారాలు కనిపిస్తున్నాయి. దేనిలో ఏమున్నాయి? ఏ ఉద్యోగాలు చేయాలి? ఉద్యోగాలు చూస్తే ఒక రకం టెన్షన్, వ్యాపారాలు చూస్తే ఒక రకం టెన్షన్. ఎలాగ చేయాలి? ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? అని మిమ్మల్ని సంవత్సరాల తరబడి వేధిస్తోందా మీ మెదడు? అయితే ఈ రీల్ మీకోసమే. మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ రీల్ మీకు కనిపించింది. ప్రొఫెషన్ ఎంచుకునేటప్పుడు ఎలా ఎంచుకోవాలో తెలుసా? ఏ పని చేస్తూ ఉంటే ఆ పనిలో రిలాక్సేషన్ ఉంటుందో, అంటే చాలామంది కొంత సమయం పని చేసిన తర్వాత రిలాక్స్ కోసం సినిమాలు చూస్తారు, సాంగ్స్ వింటారు, డాన్సులు చేస్తారు. అంటే వాళ్ళకి అక్కడ రిలాక్స్ అనిపిస్తుంది. కానీ నిజంగా మనసుకి నచ్చిన పని చేస్తూ ఉంటే మన పనిలోనే మనకి రిలాక్సేషన్ ఉంటుంది. అలాంటి పని మీకు దొరికితే అది మీ జీవిత గమ్యాన్ని చేరుస్తుంది. మన సొంత ఆలోచనలతోటి మనము ఇది నాకెంతవరకు ఉపయోగం, నేను ఎలా నేర్చుకోవాలి, మంచి ఆదాయాన్ని సంపాదించి పెట్టాలి, ఒక గుర్తింపు తేవాలి, మనకున్న సమయాన్ని మంచిగా ఉపయోగించుకోగలగాలి, మన ఆదాయంతో పాటుగా మెంటల్గా ఫిజికల్గా ఎటువంటి టెన్షను ఇబ్బందులు లేకుండా ఉండగలగాలి. అప్పుడు ఆ వృత్తి మనకి తృప్తినిస్తుంది. వృత్తిలోనే తృప్తి ఉంటుంది. అటువంటి పని ఉందా? తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎస్ అని కామెంట్ చేయండి. ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. ఒంటరిగా ప్రయాణం చేస్తే త్వరగా మీ గమ్యాన్ని చేరుకోవచ్చేమో, కానీ అదే ఒక మార్గదర్శి చేయి పట్టుకుని నడిస్తే మన గమ్యాన్ని చేరుకోవడంతో పాటు ఎక్కువ దూరం ప్రయాణం చేయగలుగుతాం, ఎక్కువ మందికి దారి చూపించగలుగుతాం.